అందరికీ నమస్తే అండి. సో, అతి కొద్ది రోజుల్లో అది వారం, 10 రోజుల్లో కావచ్చు, వచ్చే నెలలో కావచ్చు, కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన భారీగానే ఉండబోతోంది. మీకు గుర్తుందో లేదో 2019లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక, కొత్త మంత్రివర్గం కొలువు తీరిన తర్వాత 2 ఏళ్లలో అంటే 2021లో అప్పుడు కూడా సేమ్ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాతే కేంద్ర మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేశారు. చేసి 20 మందిని బయటకు పంపించేసి 30 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అప్పట్లో భారీ ప్రక్షాళన జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన భారీగానే ఉండబోతోంది అనుకుంటున్నారు. అందులో ఖచ్చితంగా మంత్రివర్గంలోకి వెళ్ళబోయే పేరు నితీష్ కుమార్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అతి కీలకమైన శాఖ ఇస్తారు. అది రైల్వే శాఖ ఇస్తారా, వ్యవసాయ శాఖ ఇస్తారా, గ్రామీణాభివృద్ధి ఇస్తారా, ఇవన్నీ కూడా కీలకమే కాబట్టి ఏమిస్తారో చూడాలి. అలాగే రాఘవ్ చద్దా పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. సో ఈయనతో పాటు మరో 7 రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళారు. ఈయన ఎడ్యుకేటెడ్. సో యువతలో ఒక క్రేజ్ ఉంది. ఈయన బీజేపీకి వ్యతిరేకంగానే రాజకీయం నడిపి చివరికి అదే బీజేపీలోకి వెళ్ళాడు. సో దాన్ని కొన్నాళ్ళు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ జనం ఏది ఎక్కువ కాలం గుర్తుపెట్టేవారు కదా, అంత ఆ ఖాళీ ఉండదు కదా. సో ఇప్పుడు రాఘవ్ చద్దా కూడా బీజేపీలో కలుపుకొని అతను వాయిస్ వినియోగించుకోవడానికి అండ్ అతనికి ఉన్న సబ్జెక్ట్ను వినియోగించుకునే క్రమంలో, అతనికి ఉన్న క్రేజ్ను వినియోగించే క్రమంలో బీజేపీ వాళ్ళు అతనికి ఏదైనా కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. వారితో పాటు అన్నామలై, తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై గారికి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే సురేష్ గోపి కేరళ, ఆయనకు కూడా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే తేజస్వి సూర్య కర్ణాటక, బెంగళూరు సౌత్ ఎంపీ అనమాట. అలాగే యువమోర్చా నేత, ఈయనకు కూడా కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కొచ్చు అనే అంచనా వస్తోంది. అలాగే మయాంక్ జోషి, యూపీ రాజకీయాల్లో యువరక్తాన్ని, యువతను ప్రోత్సహించే దిశగా మయాంక్ జోషికి కూడా అవకాశం ఇస్తారేమో అనిపిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి ఒక 2 లేదా 3 కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని అంటున్నారు. అందులో జగన్నాథ్ సర్కార్ లేదా శాంతాను ఠాకూర్ మతువా సామాజిక వర్గాన్ని మరియు స్థానిక సమీకరణాలను బలోపేతం చేయడానికి మేబీ వీళ్ళిద్దరిలో ఒకరికి అధికారం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అలాగే హర్భజన్ సింగ్, సో మాజీ క్రికెటర్, మాజీ బౌలర్, ఆఫ్ స్పిన్ బౌలర్ అందరికీ తెలుసు కదా. సో ఇతనికి ఏదో ఒక సహాయ మంత్రి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే స్వాతి మలివాల్ లేదా డాక్టర్ సందీప్ పాఠక్, ఆప్ వ్యూహకర్తగా పనిచేసిన సందీప్ పాఠక్ లేదా మహిళల హక్కుల కోసం స్వాతి మలివాల్ కదా, వీళ్ళిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఢిల్లీ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో యూత్లో మంచి క్రేజ్ సంపాదించవచ్చు అనుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇంకొక 7-8 నెలల్లో. సో దాని మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. వీరితో పాటు రకరకాల సామాజిక సమీకరణాలు అన్నీ చూస్తున్నారు. సంబిత్ పాత్ర యువనేతలు, లేదంటే అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం రావచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రాల నుంచి ఓబీసీ అండ్ దళిత సామాజిక వర్గాల నుంచి 4 లేదా 5 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది అంటున్నారనమాట. అలాగే మహారాష్ట్ర నుంచి షిండే వర్గం, రాజకీయ సమీకరణాల దృష్ట్యా అక్కడ శ్రీకాంత్ షిండే అంటే సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు లేదా సీనియర్ ఎంపీల్లో ఎవరికోళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు. అలాగే జేడీయూ పార్టీ నుంచి నితీష్ కుమార్తో పాటు సంజయ్ ఝా లేదా సునీల్ కుమార్ వంటి కీలక నాయకులకు ఎవరికోవాలకు మంత్రి పదవి చోటిచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇక తెలంగాణకు వచ్చేసరికి బండి సంజయ్ ప్రస్తుతానికి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఉద్వాసన పలికి ఈటెల రాజేందర్ లేదా కొండా విశ్వేశ్వరరెడ్డిలో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు అని చర్చ జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి అనేది చెప్పలేము. పురంధేశ్వర్ గారిని తీసుకుంటారా లేదా ఇంకెవరైనా ఎస్సీని, దళిత నేతను తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి చర్చ జరుగుతోందండి. సో ఇట్లా రకరకాల సమీకరణాలు, రకరకాల పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఏదైతే ఒకటి మాత్రం నిజం, భారీ ప్రక్షాళన ఉంటుంది. ఈ ప్రక్షాళన రాబోయే కాలంలో జరగబోతున్న ఎన్నికలు అండ్ ఇప్పుడు రకరకాల దేశాల్లో ప్రాంతీయ సమీకరణాలు అండ్ సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, ప్లస్ కొత్త వాళ్ళకి, యువతకు ఎక్కువగా అవకాశం ఇవ్వడం, ఈ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారనమాట. ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఎక్కువగా గడుపుతున్నప్పటికీ అమిత్ షా గారు దీని మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి రాష్ట్రాల వారీగా లిస్ట్ తెప్పించుకుంటున్నారు. సో అది ఆయన ఫైనల్ చేసి, ఆయన అండ్ నరేంద్ర మోదీ గారు తిరిగి వచ్చాక ఇద్దరు డిస్కస్ చేసి ఒక వారం 10 రోజుల్లో
మంత్రివర్గం మార్పులు చేర్పులు జరగవచ్చు అంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం మార్పుకు లింక్ ఉంది అంటున్నారు, కానీ 99.99% జరగదు. అంటే ఒక చర్చ, ఏదో ఒక పుకారు ఉంది, ఇక్కడ సీఎంని మార్చేస్తారు, సో చంద్రబాబు గారిని కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారు, అది ఇదని ఎవరో పుట్టించారు. అది 99.99% జరిగే అవకాశం అయితే లేదు. దాని మీద ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.